క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. తొమ్మిదంతల ఆత్మఫలమును గూర్చి మనము ధ్యానము చేయుచు ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఈ ఆత్మఫలములో మొదటి కొన్ని విషయములను మనం ధ్యానం చేసాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము అనబడు 6 రుచులను గూర్చి గత దినములలో మనము ధ్యానము చేసిన వారమై ఉన్నాం. ఇప్పుడు 7వ రుచిని, ఈ ఫలములో ఉన్న 7వ తొనను మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాము. విశ్వాసము అను మాటను గూర్చి మనం ఇప్పుడు ధ్యానము చేయించు ఉన్నాం. ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్నెస్ అనేటటువంటి మాట మనకు చూస్తూ ఉన్నాం. గ్రీకులో ఫిస్టిస్ అనేటటువంటి పదమును మనము చూడగలుగుచూ ఉన్నాం. మనము చేసినటువంటి వాగ్దానములను బట్టి మన సమర్పణ, ఎవరి పైన నిలిపి ఉంచామో వారి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకత్వాన్ని, చలించని రాజభక్తిని కలిగి ఉండడమే విశ్వాసము అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ విశ్వాసము దేవుని పైన ఆధారపడుతూ ఉంది. విశ్వాసము దేవుని నుండి అనేకమైనటువంటి బహుమానములను, ఆశీర్వాదాలను పొందుతూ ఉంటుంది. దేవునికి స్పందిస్తూ ఉంటుంది. దేవుని నుండి అనేకమైన వాటిని గ్రహిస్తూ ఉంటుంది. దేవుని యందు ఆనందిస్తూ ఉంటుంది. మరియు ఆయన జీవమును, ఆయన శీలమును మరలా మనలో సృష్టిస్తుంది అని భక్తులు విశ్వాసమును గూర్చి తెలియచేస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో విశ్వాసము ఎంతో ప్రధానమైనది, అతి ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితము విశ్వాసముతో ఆరంభమై విశ్వాసంతో జీవిస్తూ విశ్వాసంతో ముగిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాసపు అధ్యాయముగా భక్తులు, పండితులు తెలియచేస్తూ ఉన్నారు. విశ్వాసమును గూర్చి అనేకమైన సంగతులను, విశ్వాస వీరులను గూర్చి అనేకమైన సంగతులను ఇక్కడ పౌలు గారు మనకు తెలియచేసిన సంగతి మనం ఎరిగిన వారమై ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం అంటే ఏమిటో వివరం చెబుతూ ఉన్నారు. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. అదృశ్యమైనవి, విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. మనం దేనిని గూర్చి నిరీక్షించుచున్నామో, ఏదైతే కావాలని ఆశించుచున్నామో, దేని కొరకైతే కనిపెట్టుచు ఉన్నామో, ఆ కనిపెట్టుచు ఉన్నవి నాకు లభించింది అని నమ్మడమే విశ్వాసము. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువే విశ్వాసము. 6వ వచనంలో అంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదికే వారికి ఫలము దయచేసేవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి మరి దేవుని పిల్లలమైన మనందరము విశ్వాసమును కలిగి ఉండిన వారమై విశ్వాసం అనేటటువంటి ఫలమును ఫలించవలసిన వారమై ఉన్నాము, గ్రహించాలి. మనం యోహాను సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే విశ్వాసమును బట్టి మనము దేవుని పిల్లలము కాగలుగుతాము అనేటటువంటి మాట 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూస్తే కనబడుచు ఉన్నది. తన్ను ఎందరు అంగీకరించురో, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా ఎందరూ అంగీకరించురో
వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలయ్యే అధికారము విశ్వాసము ద్వారా కలుగుచూ ఉన్నది. దేవుని పిల్లల మొగుటకు అధికారము విశ్వాసము ద్వారా కలుగుచూ ఉన్నది అని మనము 12వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూచుచూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే మనందరం ఎరిగినటువంటి ఒక గొప్ప వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశించిపోకుండా నిత్య జీవం పొందడానికే ఎవరైతే ఆ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నారో, నమ్మిక ఉంచుచున్నారో వారు దీవించబడతారు, నశించిపోరు, ఆశీర్వదించబడతారు, రక్షించబడతారు అనేటటువంటి మాటలు ఈ భాగములలో మనము చూడగలుగుచున్నాం. అంతేకాకుండా యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూస్తే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. విశ్వసించువాడే, దేవుని నామమందు విశ్వాసముంచువాడే, దేవుని కార్యములను విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలవాడు. కుమారుని యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము కలవాడు. కుమారుని యందు విశ్వాసముంచేవాడు నశింపడు, నిత్య జీవం పొందుతాడు. కుమారుని యందు విశ్వాసముంచేవాడు దేవుని బిడ్డగా ఉంటాడు. అంతేకాకుండా యోహాను సువార్తలు 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూచితే, ఈ విశ్వాసమును గూర్చి మరికొన్ని మాటలు, నా మాట విని, యేసు ప్రభు చెబుతూ ఉన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటిపోవుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణములో నుండి జీవములోనికి దాటిపోయేటటువంటి పరిస్థితులు గమనించవలసిందిగా వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. విశ్వాసం యొక్క గొప్పతనమును గురించి మనం చెప్పుకుంటున్నాం. విశ్వసించువాడు దేవుని కుమారుడు అవుతాడు. విశ్వసించువాడు నశించడు. విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు. విశ్వసించువాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోవచ్చున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మరణంబులో నాకు చిరాజీవ మెవ్వారు, మరణంబు నకై గొప్ప మరణమెవ్వారు. విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కే కార్తగణమైన హేతువై యుండు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ గొప్ప విశ్వాసమును మనమందరము కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ గొప్ప విశ్వాసమును మనమందరము ఫలించవలసిన వారమై ఉన్నాం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 4వ అధ్యాయము 7వ వచనంలో చెబుతూ ఉన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకొన్నాను. అనేక మంది విశ్వాసము రోజు రోజుకు చల్లారిపోతూ ఉంది. విశ్వాసులలో విశ్వాసము తగ్గిపోతూ ఉన్నది. దైవజనుడు కూడా రాకడ కీర్తన రాస్తూ ఈ చరణాన్ని రాశారు, విశ్వాసులెన్నేటి రాకడ విశ్వసింపరంచు చెప్పి విశ్వాసము పోగొట్టు కొనక
విశ్వాసము చేపట్టుకొందును, త్వరగా రానున్నా యేసు త్వరగా నేరమ్ము తండ్రి. విశ్వాసులు నేటి రాకడ విశ్వసింపరంచు చెప్పి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసాన్ని నేను చేపట్టుకుంటాను అని వ్రాసిన విధంగా, మనం పాడుకుంటున్న విధంగా ఈ విశ్వాసాన్ని మనమందరము చేపట్టుకొనవలసిన వారమై ఉన్నాం. విశ్వాసములలో 2 రకముల విశ్వాసములు మనకు కనబడుచు ఉన్నవి. ఒకటి మృత విశ్వాసము, 2 నిజ విశ్వాసము. మృత విశ్వాసము, నిజ విశ్వాసము. మనము యాకోబు పత్రికలో 2 అధ్యాయాన్ని మనం చూచినప్పుడు మృత విశ్వాసము మనకు కనబడుచు ఉన్నది. యాకోబు పత్రిక 2 అధ్యాయము 17 వచనాన్ని మనం చూస్తే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసమునకు క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమై ఉంటూ ఉన్నది. 20వ వచనంలో కూడా, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది, అది మృత విశ్వాసము. క్రియలు కలిగినటువంటి విశ్వాసమును మనం కలిగి ఉండాలి. మృత విశ్వాసము అనగా పదాలు ఉంటాయి, పలుకులు ఉంటాయి. ఇంత అంత అని గొప్ప చెప్పుకునే పదాలు ఉంటాయి, పలుకులు ఉంటాయి. కానీ దేవుని కోసరమైన పనులు ఉండవు, దేవుని కోసరమైన త్యాగాలు ఉండవు, దేవుని కోసరమైనటువంటి క్రియలు ఉండవు. పెదవులతో పదాలు పలికిస్తారు, పెదవులతో పలుకులు పలుకుతారు, కానీ కార్యములను జరిగించరు, క్రియలను జరిగించరు. ఇది మృతమైనటువంటి విశ్వాసమై ఉంటూ ఉన్నది. పాత నిబంధన కాలములో మనం చూచినప్పుడు ఎలీషా దగ్గర గెహాజీ అనేటటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. గురువుతో సహవాసం చేస్తూ గురువుగా మారాలి, కానీ వ్యాధిగ్రస్తుడుగా మారాడు. కారణం ఏమిటి? గురువు యొక్క మార్గంలో నడవలేదు, దైవ మార్గములో నడవలేదు. స్వార్థముతో, డబ్బు సంపాదనతో గురువు వద్దనుకున్న సొమ్మును ఆశించి దానిని కొంత తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడు గనుక నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగమును సంపాదించుకున్నాడు. పేరుకు శిష్యుడే గాని శిష్యత్వపు లక్షణములు అతనిలో లేవు. గురువును వెంబడించే గుణము అతనిలో లేదు. గురువును వెంబడించే శిష్యుడు గురువుగా మార్చబడాల్సి ఉన్నది, కానీ అతడు రోగిగా మార్చబడినట్టుగా మనము చూచుచున్నాము. అలాగే కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు శిష్యులలో ఒకనిగా ఉండినటువంటి యూదాను మనం ఎరుగుదుము. పేరుకు అతను అపోస్తులలో ఉన్నాడు, కానీ అపోస్తులత్వమును అతను కడ వరకు కొనసాగించలేకపోయినాడు. యేసుక్రీస్తును 30 వెండి నాణెములకు అమ్మివేసుకున్న గురుద్రోహిగా, స్వామి ద్రోహిగా మనం అతన్ని చూస్తూ ఉన్నాం. పేరుకే శిష్యుడు, కానీ శిష్యుడికి ఉండాల్సిన లక్షణములు అతనిలో లేవు. మనలో చాలా మంది విశ్వాసులుగా ఉన్నారు, కానీ విశ్వాస లక్షణములు వారిలో లేవు, మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైన వాళ్ళను గుర్తించండి, మనము ఒక గెహాజీ వలె, ఒక యోధా వలె ఉండు వారము కాకుండా ఆ మృత విశ్వాసమును మనం తొలగించుకొని నిజ విశ్వాసమును మనమందరము కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ నిజ విశ్వాసమునకి మరికొన్ని పేర్లు మనకు కనబడుచు ఉన్నవి. ఘన విశ్వాసము, నిజ విశ్వాసము, బలమైన విశ్వాసము, నిండు విశ్వాసము, పూర్ణ విశ్వాసము, సజీవ విశ్వాసము, సాక్ష్య విశ్వాసమని అనేకమైన పేర్లు ఈ విశ్వాసమును గూర్చి మనకు కనబడుచు ఉన్నవి. ఏది నిజమైన విశ్వాసము అంటే నమ్మిక ప్లస్ నడక. నమ్మికతో పాటు నడక కూడా ఉండాలి. నమ్మడం మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా కార్యం చేయడం, విశ్వాసము ప్లస్ క్రియలు,
విశ్వాసము ప్లస్ విధేయత, విశ్వాసము ప్లస్ నడక, అదే నిజమైనటువంటి విశ్వాసము. గమనించాలి, క్రియలు లేని విశ్వాసము మృతము అని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. విశ్వాసము మరియు క్రియలు ప్రక్కనే ఉండి ప్రయాణము చేయవలసి ఉన్నది, అడుగులో అడుగు వేస్తూ ఉండవలసి ఉన్నది. ఈ రెండు కూడా, క్రియలు ప్లస్ విశ్వాసము, విశ్వాసము ప్లస్ క్రియలు రెండు కలిసిపోయి ఉండాలి. అప్పుడు వారి విశ్వాసము మాటల్లోనే కాదు, పెదవుల మీదనే కాదు, పలుకుల మీదనే కాదు, వారు పనుల్లోనూ, వారి మార్గములోనూ, వారి కార్యాల్లోనూ విశ్వాసము కనబడుచు ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఇలాంటి విశ్వాస వీరుల యొక్క జాబితాను, విశ్వాస వీరుల యొక్క విశ్వాసమును పౌలు భక్తుడు చక్కగా క్రైస్తవ సంఘమునకు వ్రాయుచు ఉన్నారు. గ్రహించాలి. 4వ వచనం 11వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూస్తే, విశ్వాసమును బట్టి కయ్యను కంటే శ్రేష్టమైన బలి హేబెలు అర్పణ చేసినట్టుగా చూస్తున్నాం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పణ చేసెను. ప్రియుల, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, హేబెలు విశ్వాస అభ్యాసమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, కయ్యను కంటే మొదటి మానవులు వీరు. దేవుని చేత చేయబడిన ఆదాము, మట్టితో చేయబడిన ఆదాము, ఎముకతో చేయబడిన హవ్వ, వీరికి జన్మించినటువంటి పిల్లలు ఈ యొక్క కయ్యను హేబెలు అనువారు. వీరిద్దరూ దేవునికి అర్పణ చేయుట కొరకు అర్పణ తీసుకుని వచ్చినారు. కయ్యను కంటే శ్రేష్టమైన బలినిచ్చాడు హేబెలు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి శ్రేష్టమైనటువంటి బలిని దేవునికి అర్పణ చేయుచున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుచున్నాం. విశ్వాస అభ్యాసమును మనం ఇక్కడ చూస్తున్నాం. విశ్వాస ఒప్పుకోలును తాను పాపినని గ్రహించినాడు ఈ యొక్క హేబెలు. తన పాపం పోవాలంటే రక్త బలిని ఇవ్వాలనేటటువంటి ఉద్దేశము అతడు కలిగిన వాడై ఉన్నట్టుగా మనము చూడగలుగుచు ఉన్నాము. గమనించాలి, శ్రేష్టమైన బలి అనే మాట అంటే పశువుల్లో నుండి కొన్నింటిని తీసుకుని వచ్చి దేవునికి బలి ఇచ్చినాడు. తాను పాపినని గ్రహించినాడు. తన పాపం పోవడం కొరకు రక్తం చిందించాలని ధర్మశాస్త్రములో చెప్పబడిన మాటను బట్టి, అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము రాలేదు, కానీ మనస్సాక్షి ద్వారా ఈ ధర్మశాస్త్రము మనలో పని చేయుచు ఉన్నది కాబట్టి మనస్సాక్షి ద్వారా తాను పాపినని గ్రహించినటువంటి హేబెలు రక్త బలిని దేవునికి అర్పణ చేసి దేవుని నుండి దీవెన పొందుతున్నాడు. ఈ కార్యం విశ్వాసమును బట్టి కలిగింది అనే మాట మనము చూడగలుగుచు ఉన్నాము. గ్రహించాలి. రెండవదిగా మనం చూస్తే 5వ వచనములో, మరి విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు కనబడలేదు. గమనించాలి ఈ మాటలు. విశ్వాస సహవాసము, హనోకుదు విశ్వాస సహవాసము. ఆదాము హవ్వలు సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో ఆ సహవాసమును పోగొట్టుకున్నారు. కానీ హేబెలు ఆ సహవాసమును సంపాదించుకున్నాడు. దేవునితో సహవాసమును సంపాదించుకున్నాడు. 300 ఏండ్లు దేవునితో నడిచాడు అని లేఖనము మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఆది కాండములో ఈ మాటలు మనకు 5వ అధ్యాయములో 22వ వచనంలో మనం చూస్తున్నాం. శరీర సంబంధముగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉన్నాడు ఒక మాట. రెండవది, మనఃపూర్వకంగా ఆయన మనసు అనగా యెహోవా మనసు, ఈ యొక్క హనోకు మనసు ఏకమైపోయాయి. మనఃపూర్వకంగా దేవునితో నడుచుచున్నాడు. మూడవదిగా, ఆత్మీయంగా దేవునితో నడుచుచూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునితో నడిచి 300 ఏండ్లు నడిచి దేవునికి ఇష్టడుగా పేరు పొందినటువంటి హనోకును దేవుడే
పరమునకు తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవునికి స్తుతి కలుగును గాక. హనోకు వాలేనే దేవుని హత్తియుందోరు, వారు ఏనాడు ఒకనాడు పైకి ఎగిరిపోవుదురు. వారు ఏనాడు ఒకనాడు పైకి ఎగిరిపోవుదురు. ఏదో ఒక రోజున వారు ఎగిరిపోతారు అనే మాట మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, హనోకు వలె దేవునితో నడుచుట, విశ్వాసమును బట్టి నడుచుట మనం చూస్తున్నాం. 7వ వచనంలో మనం చూస్తే మరొక విశ్వాస వీరుడు, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవహును గూర్చి 7వ వచనంలో మనం చూస్తున్నాం. అది వరకు ఎన్నడూ లేని ఓ పెద్ద జల ప్రళయము, ఇంతకుముందు ఎన్నడూ లేని ఓ పెద్ద జల ప్రళయము ఆ రోజున సంభవించి ఉన్నది, ఆ రోజులలో సంభవించి ఉన్నది. అయితే దేవుడు అతనికి ముందుగానే చెప్పాడు, ఒక వాడను నిర్మాణము చేయమని చెప్పినాడు, కొండ మీద నిర్మాణము చేయమని చెప్పినాడు. లోకస్తులందరూ అతన్ని వెర్రివానిగా భావించారు. సామాన్యంగా సముద్రపు ఒడ్డున ఈ వాడలను నిర్మాణం చేస్తారు, కానీ ఈయన కొండ మీద మరి నిర్మాణము చేయించి ఉన్నారు కనుక అందరూ నవ్వుకున్నారు, హేళన చేస్తున్నారు. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడి కార్యం చేశాడు. కాబట్టి నోవహు విశ్వాస కార్యమును మనము చూడగలుగుతున్నాం. హేబెలు యొక్క విశ్వాస అభ్యాసమును మనం చూసాము, హనోకు యొక్క విశ్వాస సహవాసం చూసాము. ఇప్పుడు నోవహు యొక్క విశ్వాస కార్యము, వాడను సిద్ధపరచుటనే ఈ విశ్వాస కార్యమును చేసి విశ్వాసమును బట్టి అతడు అతని ఇంటి వారు రక్షింపబడినట్లు చూడగలుగుచున్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇక 8వ వచనంలో మనం చూస్తే మరొక విశ్వాస వీరుడు మనకు కనబడుచున్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను, ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలు వెళ్ళెను. గమనించండి, విశ్వాస ప్రయాణము, అబ్రహాము యొక్క విశ్వాస ప్రయాణమును మనము చూడగలుగుతూ ఉన్నాము. అబ్రహామును దేవుడు పిలిచినాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ఆ పిలుపునకు లోబడిన వాడై ఉన్నాడు. తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్నటువంటి ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ చోటుకి వెళ్ళాలో అతనికి తెలియదు. దేవుడు నడిపించే విధముగా నడుచుటకు సిద్ధపడి వెళ్ళుచున్నటువంటి అబ్రహాం విశ్వాస ప్రయాణమును మనం ఇక్కడ చూడగలుగుచూ ఉన్నాము. గ్రహించాలి, గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగునే మనము చూచినప్పుడు మరి శారమును గురించి కూడా మనకు కనబడుచున్నది. 11వ వచనములో విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునను గనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగను. దేవునికి స్తుతి కలుగునుగాక. అబ్రహామును గూర్చి ఇక్కడ విశ్వాస ప్రయాణము మనం చూస్తున్నాం, శారమును గూర్చి విశ్వాస సంతానమును మనము చూడగలుగుతున్నాం. ఆదికాండం 14వ అధ్యాయం ప్రకారంగా 18వ అధ్యాయ ప్రకారంగా మనం చూచినప్పుడు 18వ అధ్యాయ ప్రకారంగా మనం చూచినప్పుడు ఆమె నవ్వినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రభు హెచ్చరించారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఎందుకు నవ్వుతున్నావు, మీదికి వచ్చే ఏట నీ కౌగుట ఒక బిడ్డ ఉంటాడని చెప్పిన మాటను బట్టి ఆమె వయస్సు గతించినదైనప్పటికీ
ప్రియమైన వాళ్ళరా, గర్భము ధరించుటకు శక్తి పొందినదిగా, అంటే గర్భము ఉడిగిపోయిన, వయసు గతించిన, పిల్లలు కనే సామర్థ్యము నశించిన, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నది గనుక ఆమె శక్తి పొంది గర్భమును ధరించి మృతతుల్యమైనటువంటి ఆ యొక్క ఒకను నుండి ఆ సంఖ్య ఒక ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరము 100 లెక్క సఖ్యము కాని ఇసుక వలె సంతానము కలిగినట్లుగా మనము చూడగలుగుచున్నాం, గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక ఇస్సాకును గురించి మనము చూచితే 11వ అధ్యాయము 20వ వచనంలో మనకు కనబడుచున్నది. 11వ అధ్యాయం 20వ వచనంలో విశ్వాసమును బట్టి, దీనికంటే ముందు అబ్రహామును గురించి చాలా మరి ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. అదేమిటంటే విశ్వాస పరీక్ష. 17వ వచనం నుంచి మనం చూస్తే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడిన అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లోని మరలా పొందెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము యొక్క విశ్వాస పరీక్ష. ఆ పరీక్షలో ఇక్కడ పౌలు గారు చెప్పే మాట ఏమిటంటే, అతడు దేవునికి అర్పించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎలాగూ అర్పించెను, ఎలాగూ బలిగా 17వ అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అంటే ఎందుకు అలాగో అతను అర్పించగలిగాడు అంటే, అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై, మృతులను సైతం ఒకవేళ నేను దేవునికి బలిగా ఈ కుమారుని అర్పణ చేసినప్పటికీ ఆ బూడిదలో నుండి దేవుడే తిరిగి నా కుమారుని దయచేయగలడు అనేటటువంటి అచంచలమైన విశ్వాసము, నిర్భీతి విశ్వాసము. గమనించాలి, నిర్భీతి విశ్వాసము. ఈ రోజున నా కుమారుని నేను ముక్కలుగా చేసి అగ్నికి ఆహుతి చేసిన, బలిగా అర్పణ చేసిన ఆ బూడిదల్లో నుండి దేవుడు నా కుమారుని తిరిగి ఇవ్వగలడు. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు. ఇస్సాకు వలనదే నీ సంతానం అనబడుతుందని చెప్పినటువంటి ఆ మాటను బట్టి దేవుడు మృతులను సైతం లేపడానికి శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పణ చేయడానికి మనసులో తీర్మానం చేసుకొని కత్తి ఎత్తి నరుకొడుకు సిద్ధపడినప్పుడు దేవుడు ఆగు అని మాట్లాడుతున్నాడు. అక్కడ అతనిని బలి అందుకోవడం దేవుని ఉద్దేశం కాదు, కానీ విశ్వాసమునకు పరీక్ష. నన్ను ప్రేమిస్తాడా, తన కుమారుని ప్రేమిస్తాడా? వాస్తవానికి మనందరం కుమారులను ప్రేమించే వారమే. అబ్రహాం కూడా తన కుమారుని ప్రేమించేవాడే, కానీ దేవుడు నమ్మదగిన వాడిని విశ్వసించాడు. ఇస్సాకు వలనదే నీ సంతానం అనబడిన మాటను ఆయన నమ్మాడు. నమ్మి తన కుమారుని చంపుట కొరకు, బలి ఇచ్చుట కొరకు సిద్ధపడిన వాడై ఉన్నాడు. ఇలాంటి విశ్వాస ఫలములను మనమందరం కూడా ఫలించవలసిన వారమై ఉన్నాము. మరి సమయం లేకపోవడాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. అనేక మంది మనకు కనబడుచున్నారు. ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే తల్లిదండ్రులు, మోషే, యెహోషువ, రాహాబు, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు, దానియేలు, షద్రకు, మేషక, అబేద్నెగో, ఏలియా, ఎలీషా, వీరందరిని గురించి అక్కడ ఎన్నో విషయములను పౌలు గారు తెలియచేశారు. సమయాన్ని బట్టి వారందరిని నేను మీకు జ్ఞాపకం చేయలేకపోతూ ఉన్నాను. కానీ ఒకే మాట, విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టలంగా ఉండలేము. విశ్వాసం అనేది ఒక ప్రధానమైన విషయము. ఆది మానవులు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, సాతాను మాటల మీద విశ్వాసం ఉంచారు. ఆ పండు తింటే చస్తావని ప్రభువు చెప్పారు, చావరని సాతాను చెప్పాడు. చావరని చెప్పిన సాతాను మాటలే నమ్మారు తప్ప చనిపోతారని చెప్పిన దేవుని మాటలు నమ్మలేదు. కాబట్టి దేవుడి విశ్వాసాన్ని ఎంతగానో హెచ్చించాడు. గమనించండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ కదిలి సముద్రంలో పడుతుందని బోధించారు.
కాబట్టి గొప్ప విశ్వాసమును మనందరం కలిగి ఉందాం. ఈ విశ్వాసము ద్వారానే మనం రాకల్లో ఆయత్తమవుదాం. ఈ విశ్వాసం ద్వారానే మనం జీవిద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్న మాటను బట్టి విశ్వాసము ద్వారానే జీవిద్దాం. విశ్వాసం ద్వారానే మరణములో నుండి జీవములోనికి దాటిపోదాం. అట్టి భాగ్యము ధన్యత దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. తండ్రి, మీకు వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. మా తండ్రి, విశ్వాసమును మేము కలిగి ఉండి విశ్వాసమును మేము అనేక మందికి చాటించుచు మ్రోగించుచు విశ్వాస వీరులుగా సాగిపోటుకు కడకు మహిమ మేఘమెక్కుటకు ఈ గొప్ప విశ్వాసమును మాకు దయచేసి నడిపించము. క్రీస్తు దివ్య నామంలో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము మీ అందరకు కలుగునుగాక. ఆమెన్. మరణాత.